ఎన్నికల కంటే ముందే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ కాబోతోందా? ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో లేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. ఎన్నికల కంటే ముందే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ కాబోతోందని, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లాలో లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. గతంలో అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది నెల్లూరు జిల్లాని. కానీ ఈసారి మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? మోహిని భస్మాసురుడు గురించి తెలుసా మీకు? మోహిని భస్మాసుర అని ఆయన శివభక్తుడు. శివుని ప్రసన్నం చేసుకొని అమూల్యమైన వరాన్ని పొందుతాడు. అవును. ఏంటంటే నా చెయ్యి ఎవరి నెత్తి మీద పెట్టినా సరే వాడు భస్మం అయిపోవాలి అంటాడు. భస్మం అయిపోవాలని చెప్పని అట్లానే చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దానికి భయపడి అందరూ ఆయనకు లొంగిపోతూ ఉంటారు, రాజులందరూ కూడా. అట్లాగే ఇంద్రుడితో సహా అందరూ, దేశం మొత్తం అతని వశమైపోయింది. ఈ పరిస్థితుల్లో కన్న కుమార్తె ఇంటికి వస్తుంది, అతని దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయి తలనిమురుతాడు, ఆ అమ్మాయి కూడా భస్మం అయిపోయింది. భస్మం అయిపోయినప్పుడు నారద మహర్షి చెబుతాడు, చూసావా నేను కావాలనే ఇలా చేశాడు, నువ్వు అది వెళ్ళి అదే వరం ఇచ్చిన శివుడిని అడుగు, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పానంటే, అప్పుడు మళ్ళీ శివుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేసావు, మోసం చేసావు అంటే, లేదు నేను వరం ఇచ్చాను, నువ్వు ఎవరినైనా అన్నావు కాబట్టి అట్లా వచ్చేసిందంటే, అయితే నీ మీద కూడా పెడతాను, వరం ఇచ్చాడు కదా, వరం ఇచ్చావు కదా అని చెప్పానంటే, ఆయన అక్కడి నుంచి వెండికొండ నుంచి పారిపోతాడు. ఆయన అమ్మట ఈయన పరిగెత్తుకుంటూ ఉంటాడు. విష్ణుమూర్తి అప్పుడు మోహిని రూపంలో వచ్చేసి ఇతన్ని ఆటపాటల్లో పెట్టినప్పుడు మోహిని మీద కూడా చేయబెట్టబోతాడు. చేయబెట్టబోతే మోహినికి ఏం కాదు. అదేంటి నీకేం కాలేదు, నాకు ఈ వరం ఉంది కదంటేను, దానికే ఆత్మకు సంబంధించినటువంటి ఒక నిగ్రహాలు కొన్ని ఉంటాయి, దాంట్లో నేను అది పొంది తిన్న వాళ్ళకి నువ్వేం చేయలేవు అంటేను, అవునని చెప్పిన అక్కడ ఆ అమ్మాయిని మోహించమని, నన్ను గనక నాట్యంలో నువ్వు నన్ను జయిస్తే అప్పుడు నీకని చెప్పని ఆ నాటకం ఆడిన మహావిష్ణువు ఈ నాట్య భంగిమలో భాగంగా బాగా తారస్థాయికి చేరినప్పుడు ఆమె చేయి మీద నెత్తి మీద చేయబెట్టుకుంటాడు. వరాన్ని తానే మర్చిపోయి ఈయన చేయబెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు. ఇక్కడ కూడా శివుడు లాంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వరం ఇచ్చారు, మంచిగా ఉపయోగించమని 151 స్థానాలు ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, భస్మాసురుడిలాగా వాళ్ళ మనుషుల్ని అట్లానే చేశాడు, ప్రజల్ని అలానే చేసుకుంటూ వచ్చాడు, ప్రతిపక్షాలను అలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ అప్పు ఆయనకే తగ్గింది. అట్లాగే అంటే అక్కడ ఈ ఉదంతం ఎందుకు చెప్పానంటే, 151 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా కూడా మళ్ళీ 110, 120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండేది. అమరావతి నిర్మాణం పూర్తి చేసి, రాజధాని నిర్మాణం పూర్తి చేసి, పోలవరం పూర్తి అయినట్టయితే వచ్చిన వ్యాపార సంస్థలను బయటికి నెట్టకుండా, ఉండ సంస్థలు విస్తరణ చేయకుండా ఆపాడు కదా, వచ్చిన సంస్థలను బయటికి పంపించేశాడు కదా, ఉద్యోగ కల్పన చేసినట్టయితే నిస్సందేహంగా ఆయనకు వచ్చిన దానికి నాకు తెలిసినంత వరకు ప్రతిపక్షానికి పోటీ చేయడానికి ఉంటారు, ఏ పార్టీ కానీ పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు, గెలిచే స్థాయిలో మాత్రం ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 151 స్థానం గతంలో ఆయనకు వస్తే ఇవాళ పరిస్థితి 161 స్థానాల దాకా ఈ కూటమికి వచ్చే పరిస్థితి ఎందుకు కనపడుతుందంటే అట్లా చేసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు నెల్లూరుని ప్రాతిపదికగా తీసుకుంటా ఉంటే, నెల్లూరులో బలమైన నాయకులందరూ బయటకు వచ్చేసారు. ఇక్కడ నాయకులతోటే పని అయిద్దా అంటే నేను ఒప్పుకోను. ప్రజల్లో మార్పు వస్తేనే కదా నాయకులు బయటకు వచ్చేది. ఇప్పుడు అధినాయకుడిని కాదని బయటికి వెళ్ళారనుకోండి, ప్రజల్లో అధినాయకుడు ఏమంటే ఉన్నారనుకోండి, ఇంత ప్రజాదరణ అయితే ఉండదు కదా. ఇది ఎప్పుడు మొదలైంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భయపెట్టారా, ఏం చేశారని చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత జరిగే శాసనమండలి ఎన్నికల్లో మార్పు కనపడింది.
అయినా సరే ఆయనలో మార్పు కనిపించాల. తర్వాత శాసనసభ్యులు బయటకు వచ్చారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆయన బయటకు వచ్చేసాడు కదా. మరి ఇప్పుడు వారి సత్యమణి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద మళ్ళీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు, తిరిగి వైసీపీ గుడికి చేరుతున్నాడు అని. అంటే ఇప్పటి వరకు అబద్ధాల మీద తప్ప పునాదులు వాళ్ళు ప్రతిష్టంగా దేంట్లో ఏర్పాటు చేసుకోలేదు కదా. మేము ఈ భవనాలు నిర్మించాం, ఇంతమందికి ఉద్యోగాలు కలగజేసాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇన్ని నీటి జలాశయాలను పూర్తి చేశాం, దీనివల్ల ఇంతమంది ప్రజలకు మేలు చేకూరింది, ఈ రోడ్లు వేసాము, లేకపోతే ఈ బావులు తవ్వాము, ఈ చెరువులు తవ్వాము, మంచినీటికి ఇబ్బంది లేకుండా చేసాము, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసాము, ప్రజలకి మరి కావాల్సిన నిత్యావసర ధరలు తగ్గించాము, ఇంధన ధరలు తగ్గించాము, చెప్పుకోవడానికి ఏం లేవు కదా. మరి ఆ పరిస్థితుల్లో ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడ్డప్పుడు నాయకులకు అర్థమైపోయింది, నాయకులందరూ పక్కకు తప్పుకుంటున్నారు. నిన్నగాక మనం ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలించండి, శాసనమండలి సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళకి పదవీ కాలం ఉండా కూడా నిన్ను కాదని బయటకు వస్తున్నారు. అంటే పదవి మీద ఆశ కాదు కదా ఇక్కడ, ఆ పదవి అక్కడ ఉంటుంది కదా. ఆ తర్వాత మళ్ళీ మీరు మీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారు కదా. అంటే మీరు అధికారంలో రావటం లేదనే నిర్ణయానికి నాయకులు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కాదని బయటకు వస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో మీరు అన్నట్టు 2019లో నెల్లూరు జిల్లాలో 10కి ఎలా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయో తిరిగి అదే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. మొన్నటిదాకా ఏమనుకున్నారంటే 2-3 స్థానాలు తెలుగుదేశానికి వస్తే వచ్చినట్టే అని చెప్పని ఒక 2-3 నెలల క్రితం వరకు అనుకున్నారు. తర్వాత పరిస్థితి మారిన తర్వాత ఇవాళ 2-3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయా అని చెప్పని 4 రోజుల క్రితం అనుకున్నారు. ఈ రోజు ఏమనుకుంటున్నారంటే అసలు ఒక్క స్థానం అయినా వచ్చిద్దా వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు, నాయకులు భావిస్తున్నారు. కాబట్టి మీరు అన్నదే జరగబోతుంది. 10కి 10 ఈ కూటమి గెలుచుకోబోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అనేదానికి నేను వివరణ ఇవ్వగలిగాను. పనులు జరిగినాయా, పరిశ్రమలు వచ్చినాయా, ప్రజలు సంతోషంగా ఉన్నారా, వేధింపులకు గురి కాకుండా ఉన్నారా, నీ నాయకులు నిన్ను నమ్ముకొని నీ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఏ విధంగా వేధించారు, మంత్రులు ఏ విధమైనటువంటి అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు, శాసనసభ్యులు వాళ్ళకి ఎలా వంతపాడుతున్నారు, ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు మీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసి మీకు మళ్ళీ ఒక్క స్థానం కూడా రాకుండా చేయడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. విజయవంతం ఇప్పుడు ప్రజలు గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే పురంధేశ్వర గారి గురించో నేను మాట్లాడట్లా, లోకేష్ బాబు గారి గురించో నేను మాట్లాడట్లా. ప్రజలు పోరాటం చేస్తున్నారు మీ మీద, ఇది గమనించలా మీరు. ఇంకా ఏదో నమ్ముకున్నారు, అధికారులను నమ్ముకున్నారు, వ్యవస్థలను నమ్ముకున్నారు, యంత్రాలను నమ్ముకున్నారు. ఒక్కోడొక్కడు వైదొలిగిపోతూ ఉన్నాయి. అంటే మీరు అనుకున్నవన్నీ, మీరు కట్టుకున్న సౌదాలన్నీ కూలిపోతూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ మీరు నేల మీదకి వచ్చారు, మీరు నేల మీద ఉన్నారు. ఆ సౌదాలు మొత్తం మిమ్మల్ని కప్పైపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే తిరిగి లేచే పరిస్థితి లేకుండా కప్పైపోతున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో నుంచే ప్రారంభమైంది. అందుట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వల్లే నేను అందుకే చెప్పాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉదాహరించానే తప్ప, ఎందుకంటే ఆయన పదవీ కాలం వదులుకొని బయటకు వచ్చేసి వారి సత్యమణిని కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి చెప్పానే తప్ప. అంటే కొన్ని వార్తలు అయితే ఏమొస్తున్నాయి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్లే అసలు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక అక్కడ ఖాళీ కాబోతుందా, లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఆయనకు అనుచర గణం ఉంది, ఆయన పేరు మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తి పార్టీ మారాడంటే చాలా మంది ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన మీద అభిమానంగా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారి వస్తున్నారు. అంతకు ముందే 3 శాసనసభ్యులు వచ్చారు కదా, వారు వచ్చారు, గట్టి వాళ్లే కదా వాళ్ళు, అందుట్లో ఎవరు కూడా బలహీనలు అయితే కాదు కదా. వాళ్ళతో పాటు ప్రజల్లో మార్పు కనపడింది కాబట్టి దానికి కారణం వేమిరెడ్డి గారు. ఈ రోజు ఆయన రావటం వల్ల ఇంకొంచెం పెత్తలుగా ఈ రోజు కనపడింది తెలుగుదేశం పార్టీ.